హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ వచ్చేసి devi_7474. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మార్నింగ్ ఒకసారి అయితే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసిన. మళ్ళా మా స్నానాలు అన్నీ అయిన తర్వాత పిల్లలు లేచినాక మళ్ళీ టిఫిన్ అయితే చేసుకుంటున్నా. నేను దోశలు అయితే వేసుకున్నా. పిల్లలకైతే ఫ్రైడ్ రైస్ చేసి పెట్టిన. దోశలు నేను వేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇంకా కాఫీ కూడా తాగుదామని కాఫీ కూడా పెట్టుకున్నా, పక్కకు పెట్టేసిన. ఇంకా కూర్చొని టిఫిన్ అయితే చేయాలి. ఇక్కడ పిల్లలు టిఫిన్ చేసినారు, నేను కూడా కూర్చొని అయిపోయినాయి అన్నీ. ఇంకా కూర్చొని కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా క్లీన్ చేసుకున్నా. మా పైన కొంచెం జడేయమని చెప్తే జడేస్తున్నా. మా చిన్నోడు చూసినారా అల్లరి ఎట్లా చేస్తున్నాడో. ఆయనకి అగ్గిపెట్టి కనిపిస్తే చాలు ఇంకా అగ్గిపుల్లలు గీసి ఇట్లనే ఆడుతూ ఉంటాడు. ఇంకా పని అంతా అయింది. ఇంకా వంట అయితే చేయాలి. టమాటా చారు చేద్దామనేసి టమాటాలు అయితే బాయిల్ చేసి పెట్టిన. టమాటాలు కూడా అయిపోయినాయి. అవి మంచిగా చల్లారిన తర్వాత టమాటాలు అయితే మ్యాష్ చేసుకుని మంచిగా వాటిని మొత్తం రసం తీసుకుని కొంచెం ఆ పిప్పంతా తీసేసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం పసుపు, ఉప్పు, కారం, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ వేసి కొన్ని మిరియాలు అవి వేసి టమాటా రసం అయితే చేస్తున్నానండి. ఇక్కడ వాతావరణం అయితే చాలా చల్లగా కొంచెం చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. అందుకనేసి మా హస్బెండ్ మటన్ తీసుకురమ్మన్నాము. ఆయన మటన్ కూడా తీసుకొచ్చిండు. ఇంక ఈ టమాటా రసం అయిన తర్వాత మటన్ కర్రీ కూడా చేయాలి. మటన్ కర్రీ చేయడానికి మటన్ కూడా ఇంకా కడుక్కుంటున్నానండి. ఈ మటన్ కడిగిన తర్వాత కొంచెం పసుపు, పెరుగు వేసుకుని ఒక 1 అవర్ అయితే నానబెట్టుకుని కర్రీ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ మా పెద్ద అబ్బాయి వచ్చిండు, ఆయన కూడా హెల్ప్ చేస్తానని చెప్తున్నాడు. మా చిన్న అబ్బాయి, మా పెద్ద అబ్బాయి వంట చేయడం అంటే వాళ్ళకి కూడా చాలా ఇష్టం అండి. వాళ్ళు కూడా నేను చేస్తాను మమ్మీ అంటారు. వాళ్ళకి వంట ఇస్తే ఇంకా మనం తిన్నట్టే. ఇంకా అవి మనం తినాలా లేదంటే డస్ట్బిన్లో వేయాలో కూడా అర్థం కాదు. వాళ్ళైతే అంత అల్లరి చేస్తారండి ఇంటికాడ ఉంటే. మీ పిల్లలు కూడా అంతేనా? అని చేసి చెప్పండి. ఇక్కడ వంట అయితే అవుతుంది. నిన్న కొంచెం వర్షంగా ఉందనేసి మిషన్లో బట్టలు అయితే వేయలేదండి. రేపైతే మళ్ళీ పిల్లలకి స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి యూనిఫామ్స్ అయితే విడిచినయే ఉన్నాయి. పిల్లలు యూనిఫామ్స్ మిషన్లో అయితే వేయాలి. బట్టలు మిషన్లో వేసి వచ్చినాక మళ్ళీ మాట్లాడతా. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే వీడియోస్ చేస్తున్నాను కానీ అసలు మా ఊరేంటి, నా స్టడీ ఏంది, ఇలా ఏం చెప్పలేదు కదండి మీకు. అవి కూడా చెప్తే మీరు నన్ను ఇంకా ఆదరించి ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో కాదండి, నెక్స్ట్ వీడియోలో అసలు మా ఊరేంటి, మేము ఎక్కడ ఉంటున్నాము, నేను ఏం చదువుకున్నాను, మా హస్బెండ్ ఏం చేస్తారు, ఇవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్దాం అనుకుంటున్నానండి. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మా గురించి తెలిస్తేనే కదా మీరు మా వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేను ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అయితే స్టార్ట్ చేశానండి. నేను చెప్పిన స్టైల్లో ఒక్కసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఎమ్మీగా మంచి స్పైసీగా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని అందులో కొంచెం యాలకులు, చెక్క, లవంగాలు 3 వేసుకుని కొంచెం అవి వేడైన తర్వాత దాంట్లో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ, మటన్ వేసుకొని మంచిగా దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ వచ్చేసి పిల్లలు బయట ఆడుకుంటున్నారండి. అందుకే నేను ఒక్కదాన్ని ఇంట్లో సీరియల్స్ చూసుకుంటూ వంట చేస్తున్నా. అప్పటికే టైం వచ్చేసి 12:30, 1 గంట అవుతుందండి టైము. ఇంకా టమాటా చారు అయితే మరిగిపోయింది. దానికి తాలింపులు అయితే తీసుకున్నాను. వెల్లుల్లి, మిర్చి, ఉల్లిపాయ ఇవి వేసి పోపు దినుసులన్నీ వేసి టమాటా చారు అయితే తాలింపు పెట్టుకుంటున్నానండి.
ఇంకా టమాటా చారు కూడా అయిపోయిందండి. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం కూడా అయింది. ఇంక అందరం కలిపి భోంచేద్దాం కదా అనేసి ఇంకా రైస్ కూడా కలిపి పెట్టేసుకున్నా, కడిగి పెట్టేసుకున్నా. ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నానండి ఇక్కడ. ఇంకా మటన్ వేసిన తర్వాత ఉప్పు, కారం, కొంచెం పుదీనా అయితే వేసుకుని కొంచెం బాగా దాంట్లో వాటర్ పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా మటన్ అయితే బాయిల్ చేసుకోవాలండి. ఇది ఒక రైస్ కూడా అవుతుంది. నేను వచ్చేసి ఎప్పుడు రైసు ఎగరన్నం కింద అయితే పెట్టానండి. ఎప్పుడు రైస్ అయితే గంజి అయితే వారుస్తాను నేను, అలా వార్చు. ఇంకా మటన్లో వాటర్ అయితే పోయిందండి. అందుకనేసి కొంచెం కారం, కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నా. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ అయితే మంచిగా ఉడకబెట్టుకుంటే మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా కర్రీ మగ్గబెట్టుకోవాలి. ఏంది అమ్మా, ఎందుకు ఇక్కడ కర్రీ ఆయిల్ కూడా పైకి తేలింది కదా, చూసారు కదండి. ఇంక వాటర్ వేసుకున్నా. వాటర్ వేసుకుని ఒక 3 విజిల్స్ వేసుకుంటే మటన్ అయితే మంచిగా మెత్తగా అవుతుందండి. ఇంకా కుక్కర్ విజిల్కి అయితే పెడుతున్నా. రైస్ కూడా అయిపోయిందండి. కుక్కర్ విజిల్స్ కూడా అయిపోయినాయి. ఇంకా కుక్కర్ విజిల్ తీసిన తర్వాత కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర వేసుకుని ఒక 10 సెకండ్స్ అలా మంచిగా బాయిల్ చేసుకుంటే లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుని మటన్ కర్రీ దించేసుకుంటే ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఓకేనా? అందరూ ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, యమ్మీ యమ్మీగా. మా పిల్లలైతే బయట ఆడుకుంటున్నారండి, అందుకే ఇంత నిశ్శబ్దంగా ఉంది. నేను వంట చేసుకుంటూ మంచిగా సీరియల్స్ చూసుకుంటూ వంట అయితే చేస్తున్నా. ఇంక ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంక మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంక
ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే మా హస్బెండ్ నేను కూర్చొని అయితే తింటున్నాము. ఆయన వీడియో ముందుకు రావడం అయితే ఇంకా ఇష్టం లేదు, అందుకనేసి నేను మాత్రమే వీడియో ముందుకు వస్తున్నా. మీలో ఎంతమందికి మటన్ నల్లిబొక్క అంటే ఇష్టమని? నాకు మా చిన్న బాబు కంటే చాలా ఇష్టం. మా మమ్మీ ఎగ్ కర్రీ తీసుకొచ్చింది, అది కూడా వేసుకుని తింటున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నాను, మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.